అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నల్లరేగులపాలెం గ్రామంలోని శ్మశానంలో శివుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు పెతకంశెట్టి రామకృష్ణ తన తండ్రి పెతకంశెట్టి చిన్నం నాయుడు జ్ఞాపకార్థం శివుని విగ్రహాన్ని శ్మశాన వాటికలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా సర్పంచ్ పెతకంశెట్టి లక్ష్మి, రామకోటి అప్పారావు పాల్గొని విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్మశాన వాటికల్లో శివుని విగ్రహం ప్రతిష్ఠించడం ఎంతో ప్రతిష్టాత్మకమైందని కొనియాడారు. తమ హయాంలో జెడ్పీటీసీ నిధులతో శ్మశానంలో బోరుబావి, రహదారి నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం వాణిజ్య విభాగం కార్యదర్శి ఆడారి నాగరాజు మాట్లాడుతూ ఆర్కే తన సొంత నిధులతో గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారని తెలిపారు. గ్రామంలో ఆర్కే చేపట్టిన సేవలు ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మా సొంత స్థలంలో ఆంజనేయ స్వామి విగ్రహం, ఆంజనేయ స్వామి గుడి కూడా కట్టడం జరిగింది. అలాగే మా సొంత స్థలంలో అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాకిట ఈరోజు ఖాళీగా ఉండడం చూసి నాన్నగారు చనిపోయిన సందర్భంగా ఏదో చేయాలని ఒక దృఢంగా నిర్ణయం తీసుకొని ఒక శివుడు అనే విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈరోజు. అలాగే ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అలాగే మా ప్రెసిడెంట్ గారు, మా అన్నయ్య రామకోట అప్పారావు గారు సెలవుతో, అలాగే పక్క విలేజ్ నాగరాజు బాబు గారు, అలాగే శేషి గారు, చాలామంది మా గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున మా మిత్రుడు ఆర్కే వాళ్ళ నాన్నగారు దిన కార్యక్రమంగా ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. మరి అంతేకాకుండా మా మిత్రుడు ఆర్కే ఈ రోజున వాళ్ళ నాన్నగారికి జ్ఞాపకార్థం శ్మశానంలో తన సొంత నిధులతో శివుని విగ్రహం ప్రతిష్ఠింపజేయడం చాలా ఆనందంగా ఉంది. మరి అంతేకాకుండా మా మిత్రుడు గతంలో గ్రామస్తుల సహకారంతో తన సొంత ప్లేస్లో ఇలాగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడం, మరి అంతేకాకుండా గ్రామంలో ప్రతి భక్తి కార్యక్రమాలు కూడా తన వంతు స్వయంగా పాల్గొనడం, మరియు కార్తీక మాసంలో శివదీక్షభూని శివకీర్తనలు పాడుతూ, మరి అలాగే దేవి నవరాత్రుల్లో దుర్గాదేవి మాల వేసుకొని దేవి యొక్క నవరాత్రులు ఘనంగా జరుపుతూ గ్రామంలో ఉన్న యువతకు ఆధ్యాత్మికత వైపు నడిపిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కనుక ఈ విధంగా కూడా మిత్రుడు ఇంకా గ్రామంలో మా గారు సర్పంచ్ గారు కూడా మరి అలాగే ప్రజల సహకారంతో ముందు ఈ రోజున మా నల్లరేగులపాలెం గ్రామంలో మాకు ఇక్కడ పూర్వం నుండి కూడా ఈ శ్మశానం పూర్తిగా అభివృద్ధికి నోచుకోక బాగా శిథిలావస్థ అయిపోయి ఉండి తుప్పాడొంకలతో సుమారు 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్లేస్ అంతా కూడా చూడడానికి చాలా దీనిగా కనపడేది. మరి నేను సర్పంచ్గా వచ్చిన తర్వాత మరి యొక్క శ్మశానాన్ని పూర్తిగా అభివృద్ధి పరిచి మరి దీంట్లో ఒక 300 కొబ్బరి మొక్కలు గ్రామం తరపున నాటించడం జరిగింది. అలాగే స్వర్గీయ తుంపాల అప్పారావు గారు వారి యొక్క నిధులతో బోర్వెల్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మరి ఆ బోర్వెల్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరిగాక మా సోదరుడు వాళ్ళ నాన్నగారు ఇటీవలనే చనిపోవడంతో మరి ఈ యొక్క శ్మశానంలో నాన్నగారి తరపున జ్ఞాపకార్థం పెతకంశెట్టి చిన్ననాయుడు గారు చనిపోయిన పిదప వారి యొక్క కుమారులు వెంకటాపారావు, రామకృష్ణ ముందుకు వచ్చి మరి నాన్నగారి జ్ఞాపకార్థం ఇక్కడ శివుని విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మా గ్రామ ప్రజలందరూ కూడా అందరూ హర్షించి మరి అటువంటి కార్యక్రమం చేయడానికి సంకల్పించి మరి వారికి మంచి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది.